దయచేసి వినండి. దేవుని చిత్తానికి, ఆయన ఉద్దేశానికి, ఆయన ప్రణాళికకు ఎప్పుడైనా సరే నువ్వు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొని వెళుతున్నట్లయితే అపాయము పొంచి ఉంది, ప్రమాదము పొంచి ఉంది. తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని కాదనుకున్నాడు, తండ్రి ప్రేమను వద్దనుకున్నాడు, దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. సుఖంగా ఉందాం అనుకున్నాడు, సరదాగా జీవించేద్దాం అనుకున్నాడు, ఫ్రెండ్స్తో సంబరాలు చేసుకుందాం అనుకున్నాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత 3 నెలల ముచ్చటే. తన దగ్గర డబ్బు ఉన్నంతకాలం అందరూ తన చుట్టూ ఉన్నారు. బెల్లం ఉన్నంతకాలం ఏం చేస్తుంది? ఈగలు మూగుతాయి. బెల్లం అయిపోయిన తర్వాత మాయమైపోతాయి. ఫ్రెండ్స్ అందరూ మాయమైపోయారు. మనోడేమో ఆవిరైపోయాడు, ఖాళీ అయిపోయాడు. పైపెచ్చు గొప్ప కరువు వచ్చి పడింది. తినడానికి తిండి లేని పరిస్థితి. అపాయంలో పడిపోయాడు. ఊహించలేదండి ఇంత గొప్ప అపాయము దాపరిస్తుందని. ఊహించలేదండి అడుక్కునే స్థితి వస్తుందని. ఊహించలేదండి ఆకలి ఇంత భయంకరంగా ఉంటుందని. ఎందుకని నాన్నతో ఉన్నప్పుడు ఈరోజు ఆకలి అంటే ఏమిటో ఆ కుర్రోడికి తెలియదు. నాన్నకు దూరం అయిపోయిన తర్వాత ఆకలి ఎంత కఠినంగా ఉంటుందో, కడుపు ఎలా మార్చేస్తుందో రుచి చూసినప్పుడు తట్టుకోలేకపోయాడండి. మళ్ళా చెప్తున్నా, లోకము చూపించే ఆకర్షణలకు, అల్పకాల పాప భోగాలకు ఒకవేళ నువ్వు తావిచ్చి పరిగెట్టే ప్రయత్నం చేస్తే నువ్వు వెళుతున్న మార్గంలో అపాయం పొంచి ఉంది. ఓడలోకి వెళ్ళాడంట, ప్రశాంతంగా పడుకున్నాడట. ఓడ మధ్యలోకి వెళ్ళేసరికి మొదలైంది అసలు డ్రామా. ఏంటో చెప్పండి. అలలు ఎగసి పడుతున్నాయి. వాతావరణం మారిపోయింది. మేఘాలతో నిండిపోయింది. భయంకరమైనటువంటి పెను తుఫాను. అది అంతకుముందు ఎప్పుడూ కూడా రానటువంటి భయంకరమైన తుఫాను. ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి. అందరూ కూడా వారు కలిగి ఉన్న సమస్తాన్ని కూడా సముద్రంలో పడేసి ఓడను తేలిక చేసే ప్రయత్నం చేశారు. ఎంత ఓడను తేలిక చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ ఓడను కంట్రోల్ చేయలేకపోయారు. ఇక ఫైనల్గా కెప్టెన్ చెప్పేశాడు, నా వల్ల కాదు, బ్రతికిస్తే దేవుడే బ్రతికించాలి, మీ దేవుళ్ళకి ప్రార్థన చేసుకోండి అన్నాడు. అందరూ ప్రార్థన చేస్తున్నారు కానీ వాళ్ళ దేవుడికి యోనా మాత్రం ప్రార్థన చేయటం. ఎందుకో తెలుసా? అసలు తన చుట్టూ ఉన్నటువంటి భయంకరమైన పెను తుఫాను ఆవరించి ఉన్నదే అని కూడా యోనాకు తెలియదు. కొంతమంది భర్తల పరిస్థితి అదే, కొంతమంది భార్యల పరిస్థితి అదే, కొంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీ పరిస్థితి అదే. మీరు వేసిన తప్పటడుగుల వల్ల, మీరు చేసిన తప్పుడు పనుల వల్ల ఎంత భయంకరమైనటువంటి విపత్తు మీ చుట్టూ ఆవరించి ఉందో మీరు చూడలేకపోతున్నారు. ఎంత భయంకరమైన పెను తుఫాను అమాంతంగా నీ మీద విజృంభించబోతుందో నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఎటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి దాపరించబోతుందో, ఏ రీతిగా ఆ ప్రమాదము నీ ప్రాణాలు కబలించబోతుందో, నువ్వు ఉన్నటువంటి స్థలాన్ని షేక్ చేయబోతుందో నీకు కనీసం ఐడియా కూడా లేదు. గుర్రకు పెట్టి నిద్రపోతున్నావు, ఏమీ కాదనుకుంటున్నావు, ఎవడో ఏం చేయలేడు అనుకుంటున్నావు, నేను ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటున్నావు. వినో అన్నాడు. యోనా కూడా అదే అనుకున్నాడు.